వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ఫోన్ తీసుకొని సీడీపీ బ్రేకింగ్ న్యూస్ సేన యావత్ బంధువులు సుగుణారా త్వరగా రా సెక్టర్ అంటే టైం ఎంత రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ప్రభుత్వం సంవత్సరం అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా కూడా మా అంగన్వాడీ వాళ్ళ కష్టాలు కరుణించలేదు. తర్వాత ఫోన్లు పనిచేయాల. గతంలో 5 సంవత్సరాలు అయింది మాకు ఫోన్లు ఇచ్చి. ఈ 5 సంవత్సరాల నుంచి మాకు ఆ ఫోన్లు పనిచేయక సొంత ఫోన్లు బలవంతంగా మీరు ఫోన్లు కొనండి మీరు వర్క్ చేయాలని చెప్పనని అధికారులు ఇబ్బంది పెట్టిన దానివల్ల ఇంతవరకు చేశాము. మాకు నెట్ సౌకర్యం లేదు. అలాగే ఈ ఫోటో క్యాప్చర్ పెట్టి ఈరోజు కొంతమంది లబ్ధిదారులకు కూడా నష్టపోతూ ఉన్నారు. ఈ లబ్ధిదారులకు ఏంటంటే ఆధార్కి ఫోన్కి లింక్ అవ్వట్లేదు. తర్వాత వాళ్ళు ఈ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు, అది కూడా మ్యాచ్ అవ్వట్లే. కొంతమందికి ఆధార్ లేవు. ఈ విధంగా ఉంటే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు ఆధార్ ఉండాలా, తర్వాత ఫోటో క్యాప్చర్ ఉండాలా, ఎఫ్ఆర్ఎస్ చేయాలని 2 యాప్లు పెట్టారు. ఒక యాప్ మాకు అయ్యా అన్ని యాప్లు క్లోజ్ చేసి మాకు ఒక యాప్ పెట్టండి అని మేము యూనియన్గా మేము డిమాండ్ చేస్తే తర్వాత అది మేము అడిగినా ఇంకొక దాన్ని రకరకాలుగా కేంద్ర గవర్నమెంట్ ఒక యాప్, అలాగే రాష్ట్ర గవర్నమెంట్ ఒక యాప్ పెట్టి మాకు అసలు చాలా మన వర్కర్లో ఈ చూపు తగ్గింది, బీపీలు పెరిగినాయి. తర్వాత రాష్ట్రం మొత్తం మీద బ్రెయిన్ ట్యూమర్ వచ్చి అలాగే హార్ట్ అటాక్ వచ్చి 19 మంది చనిపోయినారు అంగన్వాడీ కార్యకర్తలు. అయినా ఈ ప్రభుత్వం కనుకరించలా. అందుకని చెప్పినని మేము అడిగాము ఎన్నోసార్లు సీఎంకి కానీ డైరెక్టర్లకు కానీ కమిషనర్కి కానీ రిప్రజెంటేషన్ ఇచ్చినాం, పోరాటాలు చేసినాం. అయినా కూడా కనీసం ఏదైనా మమ్మల్ని పిలిచి చర్చలకు పిలిచిన దాఖలు లేవు. అందుకని చెప్పిన మేము మాన్యువల్గా చేస్తాం. మేమేమో ఇప్పుడు మేము అడిగిన డిమాండ్ ఏంది, ట్యాబ్లు ఇవ్వమన్నాం. 5G సంబంధించిన ట్యాబ్లు అడిగినాం. తర్వాత నెట్ సౌకర్యం అడిగినాం. అదేవిధంగా పక్క గవర్నమెంట్లో మినీల్ని మెయిన్ చేశారు. పక్క గవర్నమెంట్ తెలంగాణలో జీతం పెంచారు. ఎండాకాల సెలవులు 1 నెల ఇచ్చినారు. ఈ విధంగా పక్క గవర్నమెంట్ చేస్తే కనీసం మాకు తర్వాత గ్రాడ్యుయేటీ విధానం అమలు చేశారు. ఈరోజు మనకి గ్రాడ్యుయేటీ ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని మళ్ళీ జీవో మార్చారు. అందుకని మేము ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఏ జిల్లాలు ఏ ప్రాజెక్టుల వైజ్గా మా ఫోన్లు అవన్నీ మొత్తం ఇచ్చి ఇది ఐసిడిఎస్ అంటే వెంకటగిరి ప్రాజెక్టు కాబట్టి మేము ఆఫీసులో ఇచ్చాము. దీనికి అధికారులు కూడా అంగీకరించాల. సిడిపిఓ గారు మొత్తం వెళ్ళిపోయినారు తీసుకోకుండా. అయినా కూడా మాకు ఆఫీస్ ఉంది కాబట్టి తర్వాత స్టాఫ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ సమక్షంలో మేము ఈ ఫోన్లన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. మాకు ఇప్పుడైనా ప్రభుత్వం దాన్ని కరుణించి మాకు వేతనాలు పెంచాలి, అదేవిధంగా గ్రాడ్యుయేట్ విధానం అమలు చేయాలి, అలాగే మాకు మినీల్ని మెయిన్ చేయాలి. మా డిమాండ్లు మొత్తం పరిష్కారం చేస్తేనే మేము మామూలుగా 5Gకి సంబంధించిన ట్యాబులు ఇచ్చిన తర్వాతనే మేము చేస్తాం. ఇప్పుడు మాన్యువల్గా చేస్తాం, మాకు రికార్డు వర్క్ ఉంది, రికార్డు వర్క్ చేస్తాం. అందుకని ఇప్పటికైనా గవర్నమెంటు అమలు చేస్తుందని చెప్పిన మేము మరొకసారి గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు ఎన్ స్వరూపరాణి, ప్రాజెక్ట్ కార్యదర్శి.